హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి వాక్కాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. చూడండి, వీటిని మనము వాక్కాయలు అని అంటారండి. కొన్ని ప్రాంతాలలో వీటిని కలివేకాయ అని, కలేక్కాయ అని, వాక్కాయ అని, సీమకలికాయ అని కూడా అంటారండి. వీటిల్లో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అది మనకి జీర్ణశక్తిని బాగా జరిగేటట్లు చేస్తుందండి. ఒకప్పుడైతే ఇవి కొంచెం గ్రీన్గా ఉండి అడుగునే కొంచెము మెరూన్ కలర్లో అలా ఉండేటట్లు వచ్చేవండి. ఇప్పుడు అవి తక్కువగా వస్తున్నాయి, ఎక్కువగా ఇవే వస్తున్నాయండి. దీనిలో పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచే విధంగా ఉంటుందండి. ఇవి వర్షాకాలంలో మనకి ఎక్కువగా దొరుకుతాయండి. సో సీజనల్గా వచ్చే వాటిని మనము తప్పకుండా యూజ్ చేసుకోవాలండి. దీనిలో విత్తనం ఉంటుందండి. ఇది చూసారా, ఈ లోపల మనము ఆ విత్తనాన్ని తీసేసుకొని వాడుకోవాలండి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. మనకి ఈ కాయల్లోని విటమిన్స్ ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ను, సెరోటిన్ను ఉత్పత్తి చేసి మెదడును చురుకుగా ఉండేటట్లు చేస్తుందండి. అంతేకాకుండా మనకి స్కిన్ అనేది బాగా నిగారింపుగా ఉండేలాగా చేస్తుంది. కాలేయ సమస్యలు, ఆస్తమా సమస్యలు, మూత్రపిండ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యల్ని కూడా ఏమీ లేకుండా దూరం చేస్తుందండి. ఇది సీజనల్గా వస్తుంది కాబట్టి మనము తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోవాలండి. దీన్ని మనము పప్పుగా చేసుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు, లేదంటే నిలవ పెట్టుకోవచ్చు అండి. ఎండ పెట్టుకొని ఏ విధంగానైనా చేసుకొని దొరికినప్పుడు తప్పకుండా తినాలండి. ఈ గ్రీన్ది ఇది వేరు కదా అనుకోవద్దండి. గ్రీన్ కలర్లో ఉండేది ఇది కూడా రెండు ఒకటేనండి. మనము అన్ని కాయల్ని ఇలానే తీసేసుకోవాలండి. విత్తనాలని మనము ఇప్పుడే కాదండి దీన్ని వాడటము, శబరి టైంలోని శ్రీరాముడికి పెట్టినటువంటి ఫలాల్లో ఈ వాక్కాయ కూడా ఉందంటండి. అంతేకాకుండా శ్రీకాళహస్తి మహత్యం రచించినటువంటి దూర్జటి గారు తన పద్యాలలో దీని గురించి కూడా చెప్పారంటండి. మీకు దొరికితే తప్పకుండా తెచ్చుకోండి. ఈరోజు నేనైతే దీంతో పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. అన్నిటినీ కూడా ఇలా తీసేసుకొని మనము ముక్కలుగా తీసేసుకొని విత్తనాలుగా తీసేసుకోవాలండి. సన్నగా ముక్కలు చేసుకొని విత్తనాలని తీసేసుకోవాలి. ఇవి విపరీతమైన పులుపు ఉంటాయండి, డైరెక్ట్గా మనం తినలేమండి. ఇంకా బాగా పులుపు తినే వాళ్ళు ఏమైనా తింటారేమో కానీ ఉప్పు కారం నంచుకొని తినగలము. అన్నీ అలానే చిన్న చిన్న ముక్కలుగా మనము చేసేసుకోవాలండి. చూడండి, ముక్కలుగా చేసుకున్నటువంటి వాక్కాయలండి. దానిలోని విత్తనాలు మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసము కొంచెము మెంతుల్ని వేయించుకోవాలి. చూడండి, మనము 3 స్పూన్ల మెంతులు, అలానే 1 స్పూను ఆవాలను వేసి దూరగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిన వీటిని మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకొని మనము ముందుగా కోసి పెట్టుకున్నటువంటి వాక్కాయ ముక్కలను వాడ్చుకోవాలి. అలానే తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని సిమ్లో వాడ్చుకోవాలి. తగినంత అంటే ఈ వాక్కాయ ముక్కల వరకే వేసుకోవాలి. చూడండి, మనం వేసినటువంటి ఈ వాక్కాయ ముక్కలు ఈ విధంగా మెత్తబడిపోయాయండి. మనము వాటిని కనుక ఇట్లా అన్నట్టయితే మెత్తగా ఇట్లా వచ్చేస్తుందండి. ఇలాంటప్పుడు మనము చూసారా ఇలా అంటుకుంటుంది. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము దేంట్లో అయితే పచ్చడిని చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి దీన్ని మార్చుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి, ఈ విధంగా మనము అనుకున్న గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి మెంతి పిండి, కారము కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల కారం అండి. 1 2, ఫస్ట్ది కొంచెం ఎక్కువ పడిందండి, అందుకోసమని లాస్ట్ది కొంచెం తగ్గిస్తున్నాను. ఒక 3 స్పూన్ల కారము. అలానే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మెంతి పిండి అండి 1 హాఫ్ అండి, 1.5 వేసి, అలానే మనము ఇందాక కొంచెంగా ముక్కల వరకే వేసామండి ఉప్పు. ఇప్పుడు 1 స్పూను, ఇది కల్లు ఉప్పు అండి, కొంచెం గడ్డలుగా ఉంది, అందుకోసమని ఒక హాఫ్ స్పూన్ వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఆవాలతో పోపు పెట్టుకోవాలండి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవేమీ అవసరం లేదండి, ఓన్లీ ఆవాలు సరిపోతుంది. అలానే ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి, మనము వాడ్చినా కూడా దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి 1 లేదా 2 రోజులు ఉంటుందండి. అదే కనుక మనము ఎండలో పెట్టి చేసుకున్నదైతే కొంచెము నిలవ ఉంటుంది. మనము దీన్ని 1 లేదా 2 రోజులకి అయ్యే విధంగానే చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అంత పెద్ద బాగుండదండి, 1 or 2 డేస్లో తినేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే పోపులోకి మళ్ళీ కూడా కొంచెము ఇంగు వేసుకొని పోపు అయిన తర్వాత దానిలోకి మార్చుకోవాలి. పోపుని వేడి మీదే వేసుకోవచ్చండి, ఏమీ కాదు. ఒకవేళ మనకి కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత ఉప్పు కానీ, కారం కానీ, మెంతి పిండి కానీ మనం వేసిన కొలతలది సరిపోలేదు అనిపిస్తే మరి కొంచెం అవి వేసుకొని కొంచెం నూనె పెట్టి పోపు పెట్టుకోవచ్చండి, ఏమీ కాదు. అంతేనండి, వేడివేడి అన్నంలో తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పచ్చడి ఈ విధంగా ఉందండి. నూనె ఇప్పుడిప్పుడే పైకి వస్తూ ఉందండి. నేను సాల్ట్ టేస్ట్ చూశానండి, సరిపోయిందో లేదో అని. నాకు 1 స్పూన్ వేస్తే సరిపోతుంది అని అనిపించి నేను ఇందాక ఏ స్పూన్తో అయితే చూపించానో ఆ స్పూన్తో 1 స్పూను సాల్ట్ వేసి కలిపాను. ఇంకంతా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి.